పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఐదవ బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుడి కహోల సంవాదం ఉంది. అతహైనం కౌహోల కౌశీతకేయ పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ యదేవ సాక్షాత్ అపరోక్షాత్ అత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరస్తమ్మే వ్యాచక్ష్వ ఇది. అయితే కుశీతకుని కొడుకు కహోలుడు ఆయన యాజ్ఞవల్కుని అడిగిండు, అయ్యా ఈ బ్రహ్మసభలో నేను కూడా నీకు ఒక ప్రశ్న వేయదలుచుకున్నా, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలన్నాడు. ఏంటంటే యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఏదైతే సాక్షాత్ అపరోక్షమైన బ్రహ్మ ఉందో, ఏ ఆత్మనైతే సర్వాంతరం ఉందో అన్నిట్లో ఉంటుందో దాన్ని గురించి కొంచెం నాకు వ్యాఖ్య చెయ్యి అని, దాన్ని గురించి దాన్ని వివరణ చెయ్యి అని అడిగిండు. ఏమడిగిండు? అపరోక్షం అంటే మనకు జ్ఞానం రెండు రకాలు ఉంటుంది, ఒకటి పరోక్షము ఒకటి అపరోక్షం అని. అక్షము అంటే ఇంద్రియం, వాస్తవికంగా అక్షం అంటే కళ్ళు అంటారు. కన్నును సంస్కృతంలో అక్ష అంటారు, అక్షం. అయితే కమలదళాయతాక్షి అని ఉంటుంది కదా, పద్మాయతాక్ష అని ఉంటుంది కదా, అక్ష అంటే కన్ను. అయితే ఈ ప్రపంచం అంతా కంటికి విషయం, కన్ను చూస్తుంది. కన్ను అంటే ఇంద్రియాలని అనుకోండి, కంటికి రూపం విషయం, చెవుకు శబ్దం విషయం, ముక్కుకు వాసన విషయం, నాలుకకు రుచి విషయం, చర్మానికి స్పర్శ విషయం అన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షాలు అంటారు. ఇవన్నీ కూడా ప్రత్యక్షాలు. మరి అక్షణం పరహ ఇది ప్రత్యక్షణం. అక్షణం అంటే ఇక్కడ కన్ను అంటే ఉపలక్షణార్థం. కన్ను అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు అన్నీ తీసుకోవాలి, అదే నాలుగు పంచజ్ఞానేంద్రియాలను తీసుకోవాలి. ఈ ప్రపంచం అంతా ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు గోచరం అవుతుంది. ఈ భూలోకం కానీ, భువర్లోకం కానీ, సువర్లోకం కానీ, మహర్లోకం కానీ, జనలోకం కానీ, సత్యలోకం కానీ, తపోలోకం కానీ, అతల వితలాది కింది లోకాలు కానీ, 14 లోకాలు దేని చేత అనుభవిస్తాం మనము? మనకు ప్రాప్తించిన ఇంద్రియాలతోటి అనుభవిస్తాం. అంటే కంటితో రూపాన్ని అనుభవిస్తాము, చెవితో శబ్దాన్ని అనుభవిస్తాం, ముక్కుతో వాసనను అనుభవిస్తాం, నాలుకతో రుచిని అనుభవిస్తాం, చర్మంతో స్పర్శాన్ని అనుభవిస్తాం. ఈ 14 లోకాలలో ఇంతే. దీన్ని మించింది అనుభవించేది ఏమీ లేదు. కొంచెం పుణ్యాత్ముడికి మంచి మంచి రూపాలు కనబడతాయి, మంచి మంచి శబ్దాలు వినబడతాయి, మంచి మంచి రుచులు దొరుకుతాయి. మంచి మంచి రుచులు పుణ్యాత్ముడికి. నిన్న ఎన్ని రుచులు దొరికినాయి? నాకు 2 పూట్ల పప్పు రుచి దొరికింది. అర్థమైందా? అదే కొంచెం పుణ్యం ఉన్న వాళ్ళకు 4-5 కూరలు ఉంటాయి, 4-5 రసాలు ఉంటాయి, 4-5 సాంబార్లు ఉంటాయి. అర్థమైందా? ఇంకా రకరకాలు ఉంటాయి అనుకోరు. అదిగా ఆ విధంగానే చర్మానికి కూడా చర్మానికి మంచి మంచి స్పర్శలు ఉంటాయి. అర్థమైందా? మనం ఏదో సపేసుకుని వాళ్ళు సోపాలలో పండుకుంటారు, ఏడిపోయిన లగ్జరీ స్పర్శ ఉంటుంది వాళ్ళకు. ఎప్పుడు ఉడుకు స్పర్శ ఉండదు అనమాట, బయట వెండి ఉండదు. మరి కార్లలో పైన ఏసీ ఉంటుంది, ఆఫీస్లో కూర్చున్న ఏసీ ఉంటుంది, ఇంట్లో కూర్చున్న ఏసీ ఉంటుంది, ఒంటింట్లో కూడా ఏసీ ఉంటుంది. తెలుసా నీకు? మనం వంట చేసుకుంటాం కదా, ఒంటింట్లో కూడా ఏసీ ఉంటుంది. వాళ్ళ స్పర్శకు ఉడుకు అనేది ఎట్లుంటుందో తెలియదు అనమాట. ఈ విధంగా పుణ్యం చేసుకున్న వాళ్ళకు పుణ్యం తీరుగా ఉంటాయి, పాపం చేసుకున్న వాళ్ళకు పాప తీరుగా ఉంటాయి. కానీ ఉండేటివి మాత్రం 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటిని ప్రత్యక్షము అంటారు. ఏమంటారు? ప్రత్యక్షం. అక్షణం అంటే అక్షణం పరహ అయితే ప్రత్యక్షం అంటే ఇంద్రియాలతోటి గోచరిస్తాయి అన్నమాట. కానీ ఇంకోటి అపరోక్షం ఉంటుంది, అంటే ఇంద్రియాలకు దొరకంది. ఇంద్రియాలకు దొరకండి. మనకు మొత్తం ఇంద్రియాలు 5 కానీ 6 అంటారు. ఎన్ని అంటారు? 6 జ్ఞానేంద్రియాలు. 5 ఏమో బయట ఉంటాయి, లోపల ఒకటి ఉంటుంది. దాని పేరు మనస్సు, దాని పేరు బుద్ధి. దాని పేరు మనస్సు, దాని పేరు బుద్ధి. మనం కంటితో చూసినాము, లోపలికి పోతాం కదా, అది చూస్తుంది. బుద్ధి చూసి అందరిని గుర్తుపడుతుంది. ఇది మా నాయన, ఇది మా అమ్మ అని ఊరికి అనుకుంటారు కదా మనసు లోపల. అవి కనబడతాయి కదా,
కనబడవు. అన్నీ కనబడుతుంది, ఇల్లు కనబడుతుంది, రోడ్లు కనబడతాయి, బస్సులు కనబడతాయి, లారీలు కనబడతాయి, మరి చూస్తున్నాగా. అది అంతరింద్రియం అన్నమాట. ఈ ఇంద్రియమేమో ఒక కన్నేమో ఒక రూపాన్ని చూస్తుంది, చెవేమో ఒక శబ్దాన్ని వింటుంది. ఆ లోపల అంతరింద్రియ బుద్ధి 5టికి చూస్తుంది. ఐదుని చూస్తుంది అనమాట. లోపల కూర్చొని వింటుంటుంది, ఎవరెవరు అన్నారు, ఏమేమి అనుకుంటారని జ్ఞాపకం చేసుకుంటుంది, లోపలనే మాట్లాడుతుంటుంది. అది ఇంకా లోపల నొప్పిన రుచులు చూస్తుంటుంది, ఏమేమో చూస్తుంటుంది కదా. దానికి పెద్ద ప్రపంచం అన్నమాట. ఈ ఇంద్రియాల కంటే అది చాలా బలమైన ఇంద్రియం అన్నమాట. అంతరింద్రియం అంటారు దాన్ని. ఏం బయట ఉన్నాయి కదా బహిరింద్రియాలు, అది లోపల ఉంది కదా కనబడకుండా, అంతరింద్రియం అంటారు అన్నమాట. ఈ అంతరింద్రియం కానీ బహిరింద్రియం కానీ బయటి విషయాలను మాత్రమే చూడగలుగుతాయి, చూసిన వాటిని దాచిపెట్టుకోగలుగుతాయి, దాచిపెట్టుకొని మననం కూడా చేయగలుగుతాయి, కొన్ని కల్పనలు కూడా చేయగలుగుతాయి. కానీ ఆత్మ ఉంది కదా, వీటన్నిటికీ ఆత్మ, అది మాత్రం ఇంద్రియాలకు అందేది కాదు. దాన్ని అపరోక్షము అంటారు. ఏమంటారు? అపరోక్షం అంటే ప్రత్యక్షానికి అందనిది అని, అంటే ఇంద్రియాలకు అందనిది అని. అంటే ఈ కన్ను పరమాత్మను చూడలేదు, ఈ చెవు పరమాత్మను వినలేదు, ఈ నాలుకకు పరమాత్మ అందదు, ఈ వాసన పరమాత్మ ముక్కుకు వాసనకు అందదు, స్పర్శకు కూడా అందదు. మరి అందరూ పోయి దేవుళ్ళ దర్శనం చేస్తున్నారు కదా కండ్లకు అంటే శాస్త్రం ఒప్పుకోదు. కంటికి కనబడేది దేవుడు ఎప్పుడు కాదు. కంటితో చూసేది దేవుడు అవుతుంది, కానీ కంటికి అందేది మాత్రం దేవుడు కాదు అని. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఆత్మ సర్వాంతర. మళ్ళీ ఆత్మ ఇంకొకటి ఏంటంటే అపరోక్షమే కాకుండా సర్వాంతర. సర్వాంతర అంటే భూమిలో ఉండి భూమిని నడిపించేది, నీళ్ళలో ఉండి నీళ్ళని నడిపించేది, అగ్నిలో ఉండి అగ్నిదేవుని నడిపించేది, వాయువులో ఉండి వాయుదేవుని నడిపించేది, ఆకాశంలో ఉండి ఆకాశదేవత నడిపించేది, స్వర్గంలో ఉండి స్వర్గదేవత నడిపించేది, సూర్యునిలో ఉండి సూర్యదేవత నడిపించేది. మనము 7వ బ్రాహ్మణంలో చదువుకున్నాం కదా, అంతర్యామి 6వ బ్రాహ్మణం 7వ బ్రాహ్మణం చదువుకున్నాం కదా. అన్నిట్లో ఉండి అన్నిట్లో నడిపించేది. కానీ ఇంద్రియాలకు మాత్రం దొరకంది, అంటే మనస్సుకు కానీ జ్ఞానేంద్రియాలకు కానీ దొరకంది. ఆ ఆత్మ ఉంది కదా, దాన్ని గురించి నాకు చెప్పమంటుండు. ఎవరు? కహోలుడు. ఆయన ఎవరి కొడుకు? కుషితకుని కొడుకు. ప్రశ్న వేసిండు అన్నమాట. ఆయన ఏమన్నాడంట, ఏషత ఆత్మ సర్వాంతర. అదేందయ్యా పెద్దగా అడుగుతున్నావు, అది నువ్వే కదా అంటుండు. అపరోక్ష ఆత్మ ఎవరు? నువ్వే. ఏషత ఆత్మ నువ్వే అపరోక్ష బ్రహ్మవు, నువ్వే సర్వాంతరాన్ని. ఎవరంటుండ్రు? యాజ్ఞవల్క్యుడు. అర్థమైందా? అది ఎవరో కాదు, నువ్వే. దాని గురించి వ్యాఖ్యానం చేసేది ఉంది ఆత్మ. ఆ ఆత్మ నువ్వే అని చెప్పేస్తున్నాను. ఏషత ఆత్మ సర్వాంతర. నీ ఆత్మని అంటే ఆ నువ్వే. నీ ఆత్మ అంటే అక్కడ బుద్ధిని లక్ష్యంగా చేసుకొని అన్నాడు. నీ బుద్ధికి ఆత్మనే. ఏషత ఆత్మ అంటే నువ్వే. సర్వాంతర అంటే అన్నిట్లా వ్యాపించి ఉన్నావు. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో. మరి సర్వాంతర అనగానే మాకు అర్థం కాలేదయ్యా, ఈ సర్వాంతర అంటే ఎందుకు చెప్పమంటుండు. ఏమన్నాడు? ఈ సర్వాంతరం అన్నావు కదా, ఈ సర్వాంతర అదే నీ సర్వాంతర ఆత్మ అన్నావు కదా, ఈ సర్వాంతర ఆత్మ అంటే ఏందో నాకు అర్థం కాలే, కొంచెం చెప్పమన్నాడు. ఎవరు? కహోలుడు. దానికి అంటుండు సర్వాంతరం. యో అశనాయా పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి ఏతం వైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ విత్తాయాత భిక్షాచర్యం చరంతి. ఏషత యో కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యో అశనాయా పిపాసే. అశనాయా పిపాసే. శోకం మోహం
జరాం మృత్యుమత్యేతి. అశన, అశన అంటే ఏంది? ఆకలి. పిపాస, పిపాస అంటే ఏంది? దప్పిక. పిపాస అంటే ఏంది? దప్పిక. ఇవి రెండు లేనిది, ఇవి రెండు లేనిది. అంటే ఇప్పుడు ఆకలి దప్పులు దేని ధర్మాలు? ప్రాణధర్మాలు. ప్రాణం అంటే మన శరీరంలో గాలి ఆడితే ఆకలి దప్పిక ఉంటుంది. చచ్చిపోయిన శరీరానికి ఆకలి దప్పిక ఉంటుందా? ఉండదు. ఆకలి దప్పిక దేని ధర్మాలు? ప్రాణధర్మాలు. ఎందుకంటే ఈ ప్రాణానికే ఆకలి దప్పిక అవసరం. ఈ తింటే తాగితేనే శరీరంలో గాలి ఆడుతుంది. ఆగిపోతే గాలి ఆగిపోతుంది. ఈ గాలి నడవాలంటే దానికి ఆహారం నీళ్ళు అవసరం అన్నమాట. కాబట్టి ఈ ఆకలి దప్పుకలు అనేటివి ప్రాణధర్మాలు. శోకం, మోహం ఇవి దేని ధర్మాలు? శోకం, శోకం అంటే బాధ, మోహం అంటే ప్రేమ. ప్రేమ ప్రేమ శోకం, మోహం ఇవి దేని ధర్మాలు? శోకం, దుఃఖం ఏడుంటుంది? కాదు, మనసులో ఉంటుంది. ప్రేమ ఇవి ఊరికే చెప్పిండు, ఇవి ఊరికే ఉపలక్షణార్థం చెప్పిండు అన్నమాట. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారం అని 8 ఉన్నాయి కదా. ఇవి శోకం, మోహం అంటే అవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ దేని ధర్మాలు? దేంట్లో పుడతాయి? ఇవి మనసులో పుడతాయి. దేంట్లో ఉంటాయి? మనసులో ఉంటాయి. బాధ మనసులోనే పుడుతుంది, ప్రేమ మనసులోనే పుడుతుంది. అన్నీ ప్రేమ ధర్మం. జరాం మృత్యుం, ముసలితనం, చావు దేని ధర్మాలు? శరీర ధర్మాలు. ముసలితనం దేనికి వస్తుంది? చావు దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. అయితే ఈ ఆత్మకు ముసలితనం లేదు, చావు లేదు, శోకం లేదు, మోహం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అంటే ఇది ప్రాణము కాదు, మనస్సు కాదు, శరీరం కూడా కాదు. అత్యేతి ఇది లేదు, మనకు లేవు అన్నమాట. నాకు ఆకలి అవుతుంది అంటగా తప్పు, నాకు దప్పికేస్తుంది అంటగా తప్పు, నాకు కోపం వస్తుంది అంటగా తప్పు, నాకు బాధ కలుగుతుంది అంటగా తప్పు, నేను ముసలోన్నైనా అంటగా తప్పు, నేను చచ్చిపోతా అంటగా ఇవన్నీ తప్పు అన్నమాట. ప్రాణధర్మాలు నీ మీద వేసుకొని ఆకలి దప్పులు ఉన్నాయంటావు, మనోధర్మాలు నీ మీద వేసుకొని సుఖ దుఃఖాలు ఉన్నామంటావు, శరీర ధర్మాలు నీ మీద వేసుకొని నాకు రోగం వచ్చింది, నేను ముసలోన్నైనా చచ్చిపోతానని అంటావు. అర్థమైందా? ఈ విధంగా ఆత్మ, తన ఆత్మ అంటే తాను ఈ చెప్పిన విధంగా మరి అశనా, పిపాసాలు, శోకమోహాలు, జరా, మృత్యువులు లేక అట్లా లేని ఆత్మను నేను, అట్లా లేని ఆత్మను నేను అని తెలుసుకొని దేని ద్వారా? శాస్త్రం ద్వారా. ఆ శాస్త్రం ఎవరు చెప్తారు? గురువు ద్వారా. గురువు దగ్గర కూర్చొని ఈ విధంగా స్టేజ్ మీద ఉపన్యాసాలు చెప్తారు చూడు, దాంతో నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆ గురువు గారు మరి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడై ఉండి, అంటే ఉపనిషత్తులను సక్రంగా అధ్యయనం చేసి ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవాడై ఉండి, అటువంటి గురువు దగ్గర కూర్చొని ఇట్లాంటి శాస్త్రం అంటే ఉపనిషత్తును ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు ఏతం వై తమాత్మానం విదిత్వ, ఓహో నేను నా స్వరూపం ఇది అని తెలుసుకొని, అట్లాంటి బ్రహ్మజ్ఞానులు పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ విత్తాయాత భిక్షాచర్యం చరంతి. ఇంకా ఆ తర్వాత ఇంకా కొడుకుల మీద నాకు పెళ్ళి చేసుకోవాలని కోరిక పుట్టదంట, డబ్బు సంపాదించాలని కోరిక పుట్టదంట, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరిక పుట్టదంట. వీటి నుండి లేచి భిక్షాచర్యం చరంతి.
భిక్షాటన చేసుకుంటూ బతుకుతాడు. ఇక ఇల్లు గిల్లంతా వదిలిపెడతాడు. ఇక ఏది లేదు, అన్నీ వదిలిపెట్టి భిక్షాచర్యం చరంతి అంటే సన్యాసం తీసుకుంటాడని. దాని తాత్పర్యమైంది భిక్షాచర్యం. ఎవరు? భిక్షు పరివిరాట్ సన్యాసి. అమరకోశంలో భిక్షు అన్న అంటే భిక్షను స్వీకరించేవాడిని భిక్షు అంటారు. పరివిరాట్ అంటే ఎప్పుడు తిరిగేవాడిని. సన్యాసి అంటే మళ్ళీ సంసారంతో సంబంధం పెట్టుకునేవాడిని. సంసారం అంటే మనస్సు అన్నమాట. అంటే ప్రాణధర్మాలు, మనోధర్మాలు, శరీర ధర్మాలను వదిలిపెట్టిన వాడని తాత్పర్యం అన్నమాట. యాకేవ పుత్రేషణ సా విత్తేషణ. పెళ్లి చేసుకొని పిల్లలు కావాలని అనుకున్నోడికి డబ్బు మీద కోరిక తప్పకుండా ఉంటుందంట. యా విత్తేషణ సా లోకేషణ. డబ్బు కావాలని కోరికున్నవాడికి ప్రపంచం మీద ఆసక్తి ఉంటుంది. అంటే డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? ఏదైనా ఉద్యోగం అన్నా చేయాలా, వ్యాపారం అన్నా చేయాలా, రాజకీయం అన్నా చేయాలా, ఇదంతా ప్రపంచమే కదా. ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది అన్నమాట. ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చి మెడకు పడుతుంది అన్నమాట. అందుకని అన్నిటికీ వదిలిపెడతాడు. ఇక అన్నీ వదిలిపెట్టి తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య. ఈ విధంగా మరి బ్రహ్మజ్ఞాని పాండిత్యాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది బాల్యేన తిష్టాసేత్ మరి ఆ బ్రహ్మజ్ఞాన బలంతో ఉంటాడు అన్నమాట. బాల్యంచ పాండిత్యంచ నిర్విధ్యాత ముని మౌనం. ఈ విధంగా తర్వాత బాల్యాన్ని పాండిత్యాన్ని కూడా వదిలిపెట్టి మౌనం అయిపోతాడు. దేని చేత నీకు ఆత్మజ్ఞానం కలిగిందో ఆ శాస్త్రాన్ని కూడా వదిలిపెడతాడు, ఉపనిషత్తును కూడా వదిలిపెడతాడు, గీతాపారాయణను కూడా వదిలిపెడతాడు, జపాన్ని కూడా వదిలిపెడతాడు, ధ్యానాన్ని కూడా వదిలిపెడతాడు. ఇక మౌనం అయిపోతాడు. మౌనము అయిపోతాడు. ఇప్పుడు మనం ఇంట్లో అన్నం వండుతాం, కూర వండుతాం. అన్నం వండాలి, కూర వండాలంటే పొయ్యి కావాలి కదా. మరి అన్నం కూర వండిన తర్వాత పొయ్యినట్లే ఉంచుతామా మనం? దాంతో అవసరం లేదు కదా. అట్లా పొయ్యి మాదిరిగా ఈ శాస్త్రాన్ని అన్నిటిని కూడా ముందు వాడుకొని ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దాంతో ఏం అవసరం ఉండదు, దాన్ని కూడా వదిలిపోయి అథ సబ్రహ్మణ ఏన స్యాత్ కేన స్యాత్. నిర్విద్యాత బ్రాహ్మణ సబ్రాహ్మణ కేన స్యాత్ ఏన స్యాత్ అంటే ఇక ఎట్లో గట్ల ఉంటాడు ఆయన ఎట్లో గట్ల ఉంటాడు. ఇక ఎట్లున్నా కరెక్టే ఉంటాడు అన్నమాట. ఎట్లో గట్ల అంటే మళ్ళీ అన్ని పాత పనులు చేయకూడని పనులు చేస్తారని తాత్పర్యం కాదు. ఆయన ఎట్లున్నా బ్రహ్మజ్ఞానిగా ఎట్లో గట్ల ఉంటాడు. ఇక ఎట్లో గట్ల ఉంటాడు. ఈరోజు స్నానం చేసినట్టే, లేకపోతే వారానికి స్నానం చేసినట్టే, ఈరోజు తిన్నట్టే, వారానికి తిన్నట్టే, ఏ దొరికితే తిన్నట్టే, ఎక్కడ ఉంటే ఆడ ఉన్నట్టే. అట్లా అంటే ఈ శరీరం మీద, మనస్సు మీద, ప్రాణాల మీద ధ్యాస ఉండదు అని తాత్పర్యం అన్నమాట. స్యాత్ తేన ఏవాతో అన్యదార్థం అంటే మనకు మించిందంతా, మనకు భిన్నంగా ఉన్నదంతా అనిత్యం. మనకు భిన్నంగా ఏమున్నది? బ్రహ్మలోకాన్ని మొదలు భూలోకం వరకు ఉంది. మనం ఎక్కడ సంచరిస్తున్నాం? బ్రహ్మలోకాన్ని మొదలుకొని భూలోకం వరకు సంచరిస్తున్నాం. ఈ సంచారం శాశ్వతమా? అయిపోయి ఎన్నో జన్మలు వచ్చినాయి, ఈ జన్మ వచ్చింది. ఈ విధంగా ఈ ఇదని మిగతాదంతా అనిత్యమే, మనం మాత్రమే నిత్యం అనేది ఇక ఈ విధంగా చెప్పడంతో ఆ కహోలుడు, కుశితకుని కొడుకు కహోలుడు ఇక సమాధానం దొరకడం చేత ఇది సత్యమే కదా ఆయన చెప్పిందని విరమించుకున్నాడు అన్నమాట. అర్థమైందా? ఇక దీనికి మంత్రార్థం ఆ తర్వాత ఈ యాజ్ఞవల్కితో కౌశీతకేయుడైన కహోలుడు అడిగాడు. ఓ యాజ్ఞవల్కి అని సంబోధించి అతడు అన్నాడు, సాక్షాత్ అపరోక్షమైన బ్రహ్మ మరియు సర్వాంతరమైన ఆత్మ ఏదో దానిని నాకు వ్యాఖ్యానించు. అది విన్న తర్వాత యాజ్ఞవల్క్యుడు ఈ నీ ఆత్మ సర్వాంతరం అన్నాడు. కహోలుడు యాజ్ఞవల్క్య ఈ సర్వాంతరము ఏది? దానికి యాజ్ఞవల్క్యుడు ఏది? ఆకలి, దప్పిక, సుఖము, మోహము, ముసలితనము మరియు మృత్యువు కంటే అవతలిదో. అర్థమవుతుందా? అట్టి ఈ ఆత్మనే తెలుసుకొనిన బ్రహ్మజ్ఞాని
పుత్రైషణ, విత్తైషణ మరియు లోకైషణల నుండి విడివడి భిక్షాటనం చేస్తూ సంచారం చేస్తాడు. ఏది పుత్రైషణో అదే విత్తైషణ, మరియు ఏది విత్తైషణో అదే లోకైషణ. ఈ రెండు సాధ్య సాధనేచ్ఛలు మాత్రమే ఈషణలు. అందువల్ల బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞాని పాండిత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా సంపాదించి ఆత్మజ్ఞానం బలంతో ఉండాలని కోరుకోవాలి. ఆ తర్వాత బాల్యాన్ని మరియు పాండిత్యాన్ని సంపూర్ణంగా పొంది అతడు ముని అవుతాడు. దాంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఇక మౌనం అవుతాడు అనమాట, దేని జోలికి బోడిగా. అలాగే ఆ మౌనాన్ని సంపూర్ణంగా సంపాదించి బ్రహ్మజ్ఞాని కృతకృతుడు అవుతాడు. అవసరం ఉన్నప్పుడు మౌనంగా ఉంటాడు. ఎవరన్నా గురువులు వచ్చి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమంటే ఆత్మజ్ఞానాన్ని కూడా ఉపదేశిస్తాడు అన్నమాట. అది ఎలాంటి బ్రహ్మజ్ఞాని అవుతాడు, ఏ విధంగా ఉన్నా సరే బ్రహ్మజ్ఞాని అవుతాడు. వాడు ఏ విధంగా ఉన్నా బ్రహ్మజ్ఞాని అవుతాడు. వాడు ఎర్రగుడ్డల్లో ఉండని, తెల్లగుడ్డల్లో ఉండని, ఆకుపచ్చ గుడ్డలు కట్టని, పసుపుచ్చ గుడ్డలు కట్టని, మఠంలో ఉండని, మందిరంలో ఉండని, అరణ్యంలో ఉండని, బ్రాహ్మణుడిగా ఉండని, స్త్రీగా ఉండని, ఏ రకంగా ఉన్నా అతడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. దీనికి భిన్నంగా ఉన్న సమస్తము ఆర్తము నశించేది అవుతుంది. అంటే మనకు భిన్నంగా ఉన్న ఈ మన ప్రపంచం ఎంత, భూలోకం నుండి బ్రహ్మలోకాల వరకు ఈ ప్రపంచమంతా నశించేది. ఈరోజు ఉండి రేపు మాయమైపోయేది. అప్పుడు కౌశేతకీయ కహోలుడు మౌనమైపోయాడు. ఈ మాట విన్న తర్వాత అతడు మౌనమైపోయాడు. ఎవడు? కహోలుడు అన్నమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.